ఇప్పుడు మనం 2026వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కుంభరాశి వారి జాతక బలం మీద, అలాగే శతభిష నక్షత్రంలో పుట్టిన వారి జాతకం, నిరిష్ఠా నక్షత్రంలో పుట్టిన వారి జాతకం, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వారి జాతకం, అలాగే కుంభలగ్నంలో పుట్టిన వారి జాతకం జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక గురుభ్యో నమః. చిలకమ్మ అంశాయోగం జానకి ఎలా ఉంది? కుంభరాశి వారి జాతకం ప్రయత్న, అనుకున్న కోరిక, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆయుర్వర్ధనం, కలిసిన పని, చేసే పని, నమ్మిన పని, అనుకున్న పని, తిరుగుతున్న పని, అలాగే చదువు, విద్య, యోగం, బలం, రాజకీయ రంగం, సంసార బలం, సంతాన బలం, కుటుంబ యోగ బలం, వృద్ధి, వ్యాపారంది, ఉద్యోగంది, కళారంగంది, రాజకీయ రంగంది, అనుకున్న కోరికది, అడవపడ్డ కోరికది, రుణయోగ బలంది, వ్యవసాయ రంగంది, పాడి పరిశ్రమ రంగంది, అలాగే చేసే పనిది, వృత్తి వ్యాపారంది, జీవరాశుల వ్యాపారంది, లక్ష్మీకళ యోగ బలంది. చూడు ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. వారి జాతకంలో చూడాలంటే అమ్మవారి నిజ స్వరూపం వచ్చింది వారి జాతక బలానికి. అమ్మవారు కింద గుట్ట కిందండి, పైన కారు నిజ స్వరూపం అమ్మవారిది. లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతకానికి అని మాత్రం బొంబం భోలేనాథ్ వచ్చిండు, శివుడు వచ్చిండు, యోగేశ్వరుడు వచ్చిండు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి. సాయం చేసేవారు 7, ఇబ్బంది పెట్టేవారు 3 వీరి జాతక బలానికి. గ్రహాలు నవగ్రహాల్లో చూడాలంటే వీరికి 3 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి, 6 గ్రహాలు అనుకూలం లేవండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా శనిగ్రహం అనుకూలంగా లేదండి, ఎల్నాటి శని ప్రభావం నడుస్తుంది, లాస్ట్ కడియ ఉన్నదండి. కుంగు మంగు అలాగే మాత్రం వీరి జాతక బలాన్ని చూడాలంటే పొంగు అంటారండి. కుంగు మంగు పొంగు 3 రకాలు ఉంటుంది వీరి జాతక బలానికి. ఒక్కోసారి పొంగొచ్చు, ఒక్కోసారి చాలా వరకు మంగు అంటే డల్ కావచ్చు, నష్టం కావచ్చు. పొంగు అంటే ఒక్కోసారి ధనమే పొంగి వస్తుంది, అదృష్టమే పొంగి వస్తుంది. 3 రకాలుగా అయింది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశి వారికి 32 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 65 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ధన నష్టం కానీ, ఆరోగ్య నష్టం కానీ, సంతాన అరిష్టం కానీ, అలాగే మాత్రం మాతృ సైడ్ నుంచి నష్టం కానీ, పితృ సైడ్ నుంచి నష్టం కానీ, అన్నదమ్ముల నష్టం కానీ, బావమమ్మల నుంచి నష్టం కానీ, ప్రాణ అరిష్టం కానీ, హాస్పిటల్ పాలు కావటం కానీ, ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా జరిగి ఉంటాయండి, జరుగుతాయండి. కాబట్టి రాశివారి జాతకానికి అలాగే ధనంలో చిక్కు రావటం, మానసికంగా ఇబ్బందులు రావటం, మతిభ్రంశనం కావటం, మానసిక స్థైర్యం కోల్పోవడం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి వీరు శనేశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరైతే వీరి జాతక బలానికి మాత్రం శని సింగనాపూర్కి పోయి మాత్రం ఆ శనేశ్వరుని ఆలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది. అలాగే కాళభైరవుని పూజ చేయటం మంచిది. అలాగే వీరైతే వీరి జాతక బలానికి మన తెలుగు రాష్ట్రాల్లో మందపల్లి గ్రామం అనేది ఉంది, రాజమండ్రి ప్రాంతంలో. మందపల్లి గ్రామంలో మందేశ్వరాలయం తిరగటం, దర్శనం చేయటం కూడా మంచిది. లేదా మీరు ఉండే ఏరియాలో మాత్రం నవగ్రహాలు ధ్యానం చేయటం, అలాగే శనీశ్వరుని శనిత్రయోదశి శనీశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి జాతక బలంలో చూడాలంటే మాత్రం గ్రహాలు రాహుగ్రహం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నది. స్త్రీలకు పురుషులకు మాత్రం ముఖ్యంగా ఆత్మస్థైర్యం చాలా అనిపిస్తుందండి, ఆత్మగౌరవం చాలా ఉంటుంది. కానివ్వండి అవతల వారు మాత్రం అహంకారం అనుకుంటారు, అపార్థం చేసుకుంటారు. కాబట్టి వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జాతకానికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం వీరికి మాత్రం ఉద్యోగంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, లేదా మాత్రం ఉద్యోగంలో మాత్రం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, లేదా కొలీగ్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద ఆఫీసర్లతో చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య రంగం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యుత్ రంగం వారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాటర్ ఫీల్డ్ సంబంధించిన వారికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందండి.
నీటిపారుదల శాఖ వారికి, రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే రవాణా రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారికి 50% ఫలితం ఉంటుందండి వీరి జాతక బలంగా. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నవారు, విఫలమవుతున్న వారు, కొందరికి మంచి జరిగే అవకాశం ఉంది, కొందరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వారికి ఇబ్బందులు కలుగుతాయండి. కానీ ముఖ్యంగా మాత్రం పూర్వభద్రం నక్షత్రం వారికి ఇబ్బందులు కలుగుతాయండి. ధనిష్ఠా నక్షత్రం కుంభరాశిలో పుట్టిన వారికి సరి సమాన యోగ బలం ఉంటుందండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నీలం రాయి ధరించడం చాలా మంచిదండి వీరి పేరు మీద. వీరికి లోహం ఏది అచ్చుబాటు వస్తుందో ఆ లోహంతో, బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, రాగి కావచ్చు, పంచలోహం కావచ్చు, దాంతో మాత్రం ఖచ్చితంగా మాత్రం నీలం రాయి తొడగడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. మయూరి నీలం అని ఉంటుంది, మామూలు నీలం అని ఉంటుంది, 2 రకాలు ఉంటుంది. మయూరి నీలం ధరించడం మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాహు మార్గదర్శ కాబట్టి మాత్రం శుక్రవారం, మంగళవారం వీరు మాత్రం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆ టైంలో వీరు నియామం ఉండటం మంచిది. విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం మంచిది. రావుకాలం గడియలో కానీ లేదా మాత్రం మామూలు గడియలో కానీ లేదా కులదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏది చేసినా మంచిది. కానీ మాత్రం తన ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు వీరి మీద గొడవలు, చిక్కులు, చికాకులు చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరు ఆలోచన వారు ఉండరండి. ముఖ్యంగా శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి మాత్రం పరీక్ష కాలం ఉన్నదండి ఈ నెల. ఈ ఆషాఢ మాసం చాలా వరకు పరీక్ష కాలం ఉంటుంది వీరి పేరు మీద. తినేకాడ, తాయేకాడ, అలాగే సప్త వ్యసనాలు ఉంటాయండి. సప్త వ్యసనాలు అంటే మాత్రం స్త్రీ వ్యసనం ఉంటుంది. మెయిన్ నంబర్ 1 స్త్రీ వ్యసనం, నంబర్ 2 తాగుడు వ్యసనం, నంబర్ 3 జూదం వ్యసనం, నంబర్ 4 వీరి జాతక బలానికి ఇంకా చాలా ఉన్నాయండి. ఈ సప్త వ్యసనాల్లో మాత్రం వీరు బానిస కాకపోవడం మంచిది. ముఖ్యంగా ధన వ్యసనం కూడా ఉంటుంది కొందరికి. ధనం సంపాదించాలనే ఆలోచనలు మాత్రం ప్రాణం కూడా అడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. అది చాలా వరకు లోభయోగం, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరం ఎలాగో వీటిలో కూడా అదే అలాగే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. కాబట్టి రాజకీయ రంగంలో మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి ఎక్కడున్నా సరే వీలైతే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో దిల్సుఖ్నగర్ చైతన్యపురిలోని శ్రీపాద దత్తపీఠం ఉన్నదండి. చాలా మహిమగలది పీఠం. అవకాశం ఉంటే తప్పక దర్శించండి. చాలా వరకు శుభయోగం అయ్యే అవకాశం ఉన్నది వారి పేరు మీద. కొన్ని చిక్కులు, చికాకులు, మానసిక అశాంతులు తొలగిపోయే అవకాశాలు ఉన్నది. ఒకసారి వచ్చి మీరు దర్శనం చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. నేను చెప్తే అర్థం కాదు కానీ మాత్రం వచ్చి దర్శనం చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది. ముఖ్యంగా గత 100 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన, శనేశ్వరుని పూజ ఖచ్చితంగా చేయాలండి కుంభరాశి వారు. అలాగే మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయటం కూడా చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.